మన టీమిండియా మరి ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ డే 3లో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చోటు చేసుకుంది. అదే జానీ బెయిర్స్టో వర్సెస్ శుభ్మన్ గిల్ వెర్బల్ ఫైట్. సో ఈ సిరీస్ అంతా సాఫీగా జరిగింది, ఏ గొడవలు లేవనుకున్నాం. బట్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఎట్టకెలుగు ప్లేయర్స్ మధ్య స్లెడ్జింగ్ జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య ఏం మాటలు ఎక్స్చేంజ్ అయ్యో తెలుసుకోవాలనుకుంటే మనం మొత్తం స్టోరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వీళ్ళిద్దరి మధ్య జరిగిన స్లెడ్జింగ్ డే 2లో జరిగిన ఒక ఇన్సిడెంట్కు లింక్ అయి ఉంది. సో డే 2లో మన టీమిండియా యంగ్స్టర్ శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ నిన్న మార్నింగ్ సెషన్లో చూసుకుంటే జేమ్స్ అండర్సన్ బౌలింగ్ని ఉతికారేశాడు. ఒక ఓవర్లో అతను తలపై నుండి ఒక కళ్ళు చెదిరే సిక్సర్ కొట్టాడు. అండ్ తర్వాత చూసుకుంటే ఒక ఓవర్లో 2 4లు కూడా బ్యాక్ టు బ్యాక్ కొట్టాడు. సో శుభ్మన్ గిల్ అయితే చాలా ఫ్లూయెంట్గా బ్యాటింగ్ చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్ని ఉతికారేశాడు. ఇక ఇదే క్రమంలో డే 2లో లంచ్ బ్రేక్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. మెయిన్లీ లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే శుభ్మన్ గిల్ అండర్సన్ బౌలింగ్లో మళ్ళీ 2 4లు కొట్టాడు. సో దీనివల్ల అయితే వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఓట్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. బట్ తర్వాత చూసుకుంటే జేమ్స్ అండర్సన్ ఒక షార్ప్ ఇన్ స్వింగర్తో శుభ్మన్ గిల్ను క్లీన్ బౌల్ చేశాడు. అంటే ఇలా అవుట్ చేసిన తర్వాత అతనైతే చాలా హెవీగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు. సో వీళ్ళ మధ్య జరిగిన గొడవ ఎలా పోర్ట్రే అయిందంటే శుభ్మన్ గిల్ అండర్సన్ ఏదో అన్నాడు. దీంతో అండర్సన్ గిల్ వికెట్ని తీసి రివెంజ్ తీర్చుకున్నాడు అనేటట్టు పోర్ట్రే అయింది. ఇక డే 2 ముగిసిన తర్వాత ఈ గొడవ గురించి శుభ్మన్ గిల్ని అడగగా అతనైతే రిఫ్యూజ్ చేశాడు. అంటే మా ఇద్దరి మధ్య ఏ కన్వర్సేషన్ జరిగింది అది ప్రైవేట్గా ఉంటేనే బెటర్, దాన్ని బయటకు చెప్పడం నాకు ఇష్టం లేదంటూ రిఫ్యూజ్ చేశాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య గొడవ అక్కడికక్కడే ముగిసిపోయింది. బట్ ఈ రోజు చూసుకుంటే జానీ బెయిర్స్టో సీన్లోకి వచ్చాడు. మిగిలిన అతను ఈరోజు చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసి మన టీమిండియా స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేశాడు. మరీ ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్లో 3 6లు కొట్టాడు. సో అలా కొట్టిన తర్వాత జానీ బెయిర్స్టో తన నోటికి పని చెప్పాడు. స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్మన్ గిల్ని రెచ్చగొట్టాడు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ మొత్తం స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎగ్జాక్ట్గా జరిగిన కాన్వర్సేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ముందు జానీ బెయిర్స్టో శుభ్మన్ గిల్ని అడిగాడు, నిన్న జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ గురించి నువ్వేదో అన్నావంట కదా, ఏమన్నావని చెప్పి. దానికి శుభ్మన్ గిల్ నేను అతన్ని రిటైర్ అయిపోన్నా అని చెప్పాడు. అండ్ దీనికి రిప్లైగా జానీ బెయిర్స్టో నువ్వు అలా అనగానే నెక్స్ట్ బాల్కి నేను అవుట్ చేశాడు కదా అని అన్నాడు. అండ్ దీనికి గిల్ సమాధానం, అయితే ఏంటి నేను సెంచరీ కొట్టిన తర్వాతే కదా నన్ను అతను అవుట్ చేశాడు, నువ్వేం సెంచరీలు కొట్టావు ఈ సిరీస్లో అని అడిగాడు. దీనికి బెయిర్స్టో చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు, నువ్వు ఇంగ్లాండ్ వచ్చి ఎన్ని సెంచరీలు కొట్టావు అని అన్నాడు. మళ్ళీ గిల్ అసలు నువ్వు ఈ సిరీస్లో ఎన్ని సెంచరీలు కొట్టావు ముందు చెప్పంటే దానికి మళ్ళీ జానీ బెయిర్స్టో నువ్వు ఇంగ్లాండ్లో ఎన్ని సెంచరీలు కొట్టావు ఫుల్ స్టాప్ అంటూ మొత్తం కాన్వర్సేషన్ ఆపేశాడు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం అయితే ఇదే. అయితే చిన్న ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ గొడవలో సర్ఫరాజ్ ఖాన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అతను చివరిలో బెయిర్స్టో గురించి గిల్తో ఏమన్నాడంటే ఈ రోజు కొన్ని రన్స్ కొట్టాడు కదా అందుకే ఎగిరెగిరి పడుతున్నాడు అని హిందీలో కామెంట్ చేశాడు. సో మన ఇద్దరు యంగ్స్టర్స్ అయితే లైట్గా జానీ బెయిర్స్టోని రోస్ట్ చేశారు. బట్ టు బీ ఫ్రాంక్ శుభ్మన్ గిల్ అండర్సన్తో గొడవ పెట్టుకోకుండా ఉంటుంటేనే బాగుండేది. ఎందుకంటే అతను చాలా సీనియర్ ప్లేయర్. మెయిన్లీ ప్రీవియస్గా శుభ్మన్ గిల్ మీద అండర్సన్కు చాలా మంచి రికార్డు ఉంది. సో దానివల్ల ఏంటో తెలియదు కానీ శుభ్మన్ గిల్ అండర్సన్ బౌలింగ్ ఉతికారేసాక అతనితో చిన్నగా స్లెడ్జింగ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే మధ్యలో ఈ రోజు జానీ బెయిర్స్టో ఇన్వాల్వ్మెంట్ అయితే అస్సలు కరెక్ట్ కాదు. అతను 31 బంతులు 39 పరుగులు చేయగానే శుభ్మన్ గిల్ ఏదో చేద్దామనుకున్నాడు మాటలతో. అంటే అలాంటి నువ్వు నిన్న మా ఓడిని ఏదాన్నో నెక్స్ట్ బాల్కి నిన్ను అవుట్ చేశాడు కదా మా ఓడితో పెట్టుకోకు అని ఇలా ఒక దమ్కిద్దామని చూశాడు. బట్ రివర్స్లో శుభ్మన్ గిల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ జానీ బెయిర్స్టోని రోస్ట్ చేసి పాడేశారు. ఎనివే ప్రజెంట్ అయితే సిరీస్ ముగిసిపోయింది కాబట్టి గొడవ మరీ ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ సిరీస్ మధ్యలో ఇలాంటి జరుగుంటే నెక్స్ట్ మ్యాచెస్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన యంగ్స్టర్స్ అయితే ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే బెటర్. మెయిల్ అండర్సన్ రేంజ్ ఉన్న సీనియర్ ప్లేయర్స్ని కామెంట్ చేసే ముందు కొంతవరకు జాగ్రత్తగా ఆలోచించుకుంటే బెటర్. చూడాలి మరి భవిష్యత్తులో గిల్ మరియు బెయిర్స్టో దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ పెడతారా లేకపోతే ఐపీఎల్లో కూడా దీన్ని కంటిన్యూ చేస్తారనేది.